మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైచెట్టిని. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అనేందుకు తాజాగా దేశంలో జరిగిన, అంటే మన కళ్ళెదుటే జరిగిన రాజకీయ ముఖ చిత్రమే ఇందుకు చక్కటి నిదర్శనం అన్నమాట. అసలు ఏం జరిగింది? ఆ దేశంలో 3 రాష్ట్రాల్లో గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఆ 3 నియోజకవర్గాలు, అంటే 3 రాష్ట్రాల్లో 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాల్లో నిన్నటి రోజు ఏదైతే జూలై 30న ఎన్నికలు జరిగి ఆగస్టు 3న ఏదైతే కౌంటింగ్ అయిందో ఈ కౌంటింగ్ సందర్భంలో ఈ ఫలితాల్లో గుజరాత్లో మాత్రమే బీజేపీ తన పట్టుని నిలుపుకోగా, ఇక బీహార్, మధ్యప్రదేశ్లో తన పట్టును కోల్పోయినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ మార్పు? అసలు బీజేపీ కూటమి పాలిత రాష్ట్రాల్లో బీజేపీ చేతులు ఎత్తేయడానికి బలమైన కారణం ఏంటి? బీజేపీ చేతులు ఎత్తేసిందా, లేక బీజేపీ చేతులు ఎత్తేసేలా బలమైన కారణాలు ఏమైనా పనిచేశాయా? అసలు ఎందుకు ఆ మార్పు? అసలు జంజీ ఆలోచనలో వచ్చిన ఎఫెక్ట్ అనేది ఇదంతా కూడా అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తిరుపతి నుంచి మనకు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి. అన్న నమస్తేనా. నమస్తే అన్న బాగున్నారు కదా? ఫైన్ ఫైన్ అన్న, మామూలుగా ఒక సామెత వింటున్నాంట, బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతుంటాయి అని వింటుంటాం అనమాట. అది మరి అయిందో లేదో మనం చూడలేదు కానీ నిన్నటి దేశంలో, అంటే నిన్నటి తాజాగా దేశంలో జరిగిన ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని తీసుకుంటే మాత్రము బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనేది స్పష్టంగా మనకు తెలిసిందనమాట. దానికి నిదర్శనమే 3 రాష్ట్రాలు. గుజరాత్ ముంజుల్పూర్ లో జరిగిన ఉప ఎన్నిక కావచ్చు, బీహార్లో జరిగిన ఉప ఎన్నిక, ఎక్కడ అది బంకీపూర్ లో ఉప ఎన్నిక, ఇక మధ్యప్రదేశ్ లో జరిగిన దతియా నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక. ఈ 3 రాష్ట్రాల్లో 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో గుజరాత్ లో మాత్రమే, అంటే ముంజిల్పూర్ లో మాత్రమే బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ గెలిచి తన పట్టును నిలుపుకున్నారు అక్కడ. ఇక ఎట్టొచ్చి బీహారు, మధ్యప్రదేశ్ లో ఏంటి అసలు 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలవి. ఇద్దరు బీహార్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు బీజేపీ, అంటే ఎన్డీఏ కూటమి సీఎంలే ఆడు ఉండేది. ఆయన ఈ ఘోర ఫలితాలు ఏంటివి, అసలు ఏం జరుగుతోంది, ఈ మార్పు ఏంటి అని ఒక్కసారి మీరు వివరిస్తే వినాలుందన్న. అలా బేసిక్ గా మూడు రాష్ట్రాల ఫలితాల్లో బీహార్ లో జరిగిన ఫలితాన్ని మిగతా 2 రాష్ట్రాల ఫలితాన్ని కాస్త భిన్నంగా చూడాలి. ఓకే, ఎందుకు భిన్నంగా చూడాలి? బీహార్ లో జరిగిన దానికి మిగతా 2 రాష్ట్రాల్లో జరిగిన దానికి ఎందుకు భిన్నంగా చూడాలంటారు? ఎందుకు చూడాలంటే ఒక సార్వజనీయంగా కాస్త బీజేపీకి వ్యతిరేక భావజాలం కనపడతా అనేది 3 రాష్ట్రాల్లో కనపడింది. అయితే ఎందుకంటే గుజరాత్ లో కూడా మెజారిటీ భారీగా పడిపోయింది, గతంలో వచ్చిన మెజారిటీ బీజేపీకి. 2 మధ్యప్రదేశ్ లో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ గెలిచింది. అయితే బీహార్ లో సమీప ప్రత్యర్థి కూడా పక్కన పెట్టి ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. ఇప్పుడు బీజేపీ అధికార పార్టీ, ఆర్జేడీ ఒక బలమైన ప్రతిపక్షం కదా కాంగ్రెస్, వాళ్ళని కూడా పక్కన పెట్టి ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. 2 ఒకవేళ ప్రశాంత్ కిషోర్ తమ్మిని బిమ్మిని చేస్తాడు, స్ట్రాటజిస్ట్ అనే పేరుంది కదా. అయితే ఆయన తమ్మిని బిమ్మిని చేస్తారని అంచనాలు ఉన్నప్పుడు ఆయన ఓడిపోయినాడు. అంటే 2025 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో అసలు అడ్రస్ గల్లంతైంది కదా, ప్రశాంత్ కిషోర్ అడ్రస్ గల్లంతైంది కదా. ఏదో చేస్తాడు అని పాదయాత్ర చేసి అల్చల్ చేసినప్పుడు ఓడిపోయినాడు. అవును, ఇప్పుడు అసలు అంచనాలే లేవు, మన ఎవరికి అంచనా లేనప్పుడు గెలిచిపోయినాడు. కరెక్ట్. ఇది ఒక ప్రత్యేకతగా చూస్తాను. ఎందుకంటే దీన్ని ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటానంటే సమీప ప్రత్యర్థి గెలవలేదు, అంచనాల్లో లేని ఆయన గెలిచాడు. తమిళనాడులో కూడా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది అనుకున్నాం కానీ అంచనాల్లో లేని గెలుస్తాడని మన ఆలోచనలో కూడా లేదు కదా. అంటే ఎవరో కొంప ముంచుతాడనుకున్నాం కానీ ఇద్దరిని ముంచేస్తాను వస్తాడని అనుకోలేదు. కాబట్టి అట్లాంటి అంచనాలు ఉన్నాయని గెలిచాడు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎవరూ చేయలేని అంచనా, అలజడి. అంటే నేను ఈ 3 చూస్తాను. తమిళనాడులో జరిగిన ఫలితం, ఢిల్లీలో జరిగినటువంటి మెరుపు ఆందోళన, బీహార్ లో జరిగిన ఫలితాలు చూసినప్పుడు మస్ట్ అండ్ షుడ్ మనం అర్థం చేసుకోవాల్సింది, మన ఎవరైతే జంజీ ఓటర్స్ ఉన్నారో, అంటే 1/4 ఆఫ్ సమాజం ఉందో వాళ్ళు మొత్తం సమూల ప్రక్షాళన కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ లో ఉన్న బొద్దింకల రూపంలో సమూల ప్రక్షాళన, అంటే ఇప్పుడున్న రాజకీయ సిస్టమ్ పట్ల ఏకభావం వచ్చేసినారు. సిస్టమ్
ఇది ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఉన్న అధికారంలో ఉన్న ప్రతిపక్షిని కొట్టేస్తున్నారు. తమిళనాడులో అట్లా కొట్టారు, బీహార్లో అట్లే. అంటే ఎవరైనా సరే ఈ భావజాలాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తి అంటూ వస్తే వెనక నడవడానికి వీళ్ళు సిద్ధంగా ఉండడానికి బీహార్ ఎన్నికలు, మా ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా ఎవరైనా ముందుకు వస్తే లక్షలాది మంది కలిసి వస్తామని ఢిల్లీలో జరిగిన ధర్నా. అంటే రెండు ఉన్నాయి, మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పుకి బలపం కట్టేవాడు అంటారు కదా, వచ్చినప్పుడు దాని వెనక పరిగెత్తున్నారు. ఈ రెండు కనిపిస్తా, ఇది కనిపించిన సత్యం ఆంధ్రప్రదేశ్ 24 ఎన్నికల్లో కూడా పనిచేసింది, అది కనిపించలే మనం. కాబట్టి దేశవ్యాప్తంగా తమిళనాడు ఒక స్టైలు, ఢిల్లీ ఇంకొక స్టైలు, బీహార్ ఒక స్టైలు, కానీ 3 స్టైల్స్ లో ఉన్న దేశంలో ఒకే రకమైన ఏకాభిప్రాయం ఏంటంటే ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ పట్ల అసహ్యం, ఏహభావం, తుడిచిపెట్టేవారనే కసి. ఈ 3 కనిపించిన ప్రతిఫలమే ఈ రోజు ప్రశాంత్ కిషోర్ గెలుపుగా నేను చూస్తాను. అసలు మనము 2025 నవంబర్ లో బీహార్ లో జరిగిన ఎన్నికల్లో తీసుకుంటే అక్కడ ఎన్డీఏ అంటే బీజేపీ మరియు మహాగఠబంధన్ ఆ పార్టీలు ఆర్జేడీల మధ్యనే పోటీ జరిగిందంటే బీజేపీ మహాగఠబంధన్ కూటమిలో ఉన్నారు, సీట్లు పంచుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఆర్జేడీ ఈ కాంగ్రెస్ ఉండదు, కానీ వీళ్ళ మధ్య ఎక్కువ పోటీ జరిగింది తప్పితే ఎక్కడ కూడా ఇక్కడ మనకు జన్ సురాజ్ పార్టీ అంటే జేఎస్పీ జన్ సురాజ్ పార్టీ అయినా ప్రశాంత్ కిషోర్ అయితే స్థాపించాడో జన్ సురాజ్ పార్టీ అక్కడ అసలు పోటీలోనే లేదనమాట అసలుకి. ఇప్పుడు చూస్తే బలమైన పోటీ ఇచ్చి 19,324 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు, మెజార్టీతో ఆయన గెలిచారు. అసలు తొట్టతొలి విజయం అంటే జన్ సురాజ్ పార్టీకి అంటే ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు, తొట్టతొలి విజయం ఇది. అసలు ఈ విజయాన్ని ఎలా చూడొచ్చు మనము అంటే ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఈ ఉప ఎన్నికలు ఆయన ఏమైనా ప్రత్యేకంగా ఆలోచన చేసి ముందుకు పోయారా, లేకపోతే జంజీలో నిజంగా మార్పు రావడంతోనే వచ్చిందా, అంటే కొత్త వారిని చూడాలి అనుకున్నారు? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ బంకీపూర్ ప్రాంతంలో ఇప్పటి వరకు 5 సార్లు బీజేపీ కలిసిందంటే గత ఎన్నికల్లో కూడా రేఖా గుప్తా పైన ఎప్పుడైతే నితిన్ నబీన్ ఉన్నాడో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 50,000 పైచీలకు ఆర్జేడీ అభ్యర్థిగా బరిలోకి దిన రేఖా గుప్తా గారి పైన 50,000 పైచీలకు మెజార్టీతో గెలుపొంది 5వసారి తన బలాన్ని నిరూపించుకున్నారు అక్కడ. అలాంటి చోట 6వసారి బలాన్ని నిరూపించుకోలేక ప్రశాంత్ కిషోర్ చేతిలో బీజేపీ అభ్యర్థి చతికిల పడిపోయారు. అందుకు కారణం ఏంటంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ గారు పార్టీ పెట్టేంత వరకు వాళ్ళిద్దరి మధ్య పోటీగా కనపడింది, ఆప్షన్ లేదు ప్రజలకి. ఎప్పుడైతే విజయ్ ముందుకు వచ్చినాడో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అటు మలిపినారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా. కాబట్టి ఈ సెక్షన్ పీపుల్ కి ఆప్షన్ విజయ్ అయ్యాడు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఆ రోజుకి వాతావరణం లేదు, జంజీ వాతావరణం గాని లేకపోతే కాక్రోచ్ తరహా మూవ్మెంట్ కానీ ఇది సక్సెస్ అవుతుందనే నమ్మకాలు. ఎప్పుడైతే విజయం సాధించడం, పార్లమెంట్ లో జరిగిన ఇష్యూ ఇవన్నీ చూసినప్పుడు జంజీ ఎఫెక్ట్ వల్ల కొట్టచ్చు అనే నమ్మకం వచ్చింది. ఆ కొట్టచ్చు అనే నమ్మకానికి ప్రశాంత్ కిషోర్ దొరికినాడు. లేకపోతే రెండోది, మనం ఆ నియోజకవర్గం ఎలాంటిది, ఆంధ్రప్రదేశ్ తో కానీ పోల్చుకుంటే ఒక కుప్పం, ఒక పులివెందుల అనుకోవచ్చు లాంటి నియోజకవర్గంలో, అందులో ఆయన ఎవరు జాతీయ బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఆ నుంచి రాజీనామా చేసిన ఆషామాషి నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్ 26 ఏప్రిల్ లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు, ఆయన ఎమ్మెల్యే స్థానం ఖాళీ పడింది, అక్కడ రాజీనామా చేసినాడు. కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రిగా లేటెస్ట్ గా ఫ్రెష్ గానే ఉన్నారు ఆయన. అవును, కాబట్టి బీజేపీ అభ్యర్థి ఫ్రెష్ గా సామ్రాట్ చౌదరి బీజేపీ ఆయన జాతీయ అధ్యక్షుడు ఎన్ని కావడం, 30 ఏళ్ళుగా వాళ్ళు గెలవడం, ఇవన్నీ చూసినప్పుడు ఇంకోటి వారి మీద కోపం వస్తే ఆటోమేటిక్ ఎవరిని గెలిపించాలి, ఆర్జేడీని గెలిపించాలి. ఈ రెండింటిని కాదని ప్రశాంత్ కిషోర్ ని గెలిపించాలంటే ఇది తమిళనాడు ఫలితాలతో పోల్చుకోవాలి, కాక్రోచ్ ఉద్యమంతో పోల్చుకోవాలి. ఆ కాక్రోచ్ ఉద్యమం ఎఫెక్ట్ నమ్మకాన్ని కలిగిస్తా ఉంది. ఇంతకుముందు లోపల మదన పడినటువంటి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఒక ఆప్షన్, తిరగబడచ్చు, తమ్మిని బిమ్మిని చెయ్యొచ్చు, మీరన్నట్టు వాడలు బళ్ళు చేయొచ్చు అని విశ్వాసం. తమిళనాడు ఎన్నికలు పార్లమెంట్ లో 12 ఏళ్ల కాలంలో బీజేపీ ఎవరికైనా తాలూకు కింద రాజీనామా చేయడానికి ఫస్ట్ టైం రాజీనామా చేయించగలిగినారు. అంటే ఒక విశ్వాసం వచ్చింది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ కరెక్షన్ కొంత నాకు గుర్తున్న సబ్జెక్ట్ ఒకటి, బీజేపీ అధ్యక్షులుగా చేసిన ఒక బీజేపీ సీనియర్ నాయకుడు 2 ఏళ్ల క్రితం అన్నారు అనుకుంటా ఒక మాట, ఇది యూపీఏ సర్కార్ కాదు, యూపీఏ కాదు, ఇది ఏదన్నా తప్పులు జరిగితే మంత్రులతో రాజీనామాలు చేయించడం ఇదంతా కూడా ఇది ఎన్డీఏ కూటమి, ఇది ఇక్కడ రాజీనామాలన్నీ ఉండవు, మంత్రులతో అట్లా రాజీనామాలు చేయించడం అలాంటివి ఉండవు, ఎన్డీఏ కూటమి ఎప్పుడు స్ట్రైట్ గా పోతుంది అన్నట్టుగా రాజ్నాథ్ సింగ్ ఎవరు అనుకుంటా ఒక కామెంట్ చేశారు ఒక 2 ఏళ్ల క్రితము, నాకు బాగా గుర్తుంది. అయితే ఈరోజు అదే బీజేపీలోనే
ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేంత వరకు బొద్దింకలు వదలలేదన్నమాట. ఓకేనా, బొద్దింకలే కదా అని చాలా చీపుగా చూశారు. ఆ బొద్దింకలు ఏం చేశాయి అనేది ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది అనమాట. అంటే బీజేపీ ఎప్పుడు తల వంచదు అన్న పార్టీని తల వంచేలా చేశాయి బొద్దింకలు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇప్పుడు కూడా నైతిక బాధ్యత వచ్చే రాజీనామా అని అందరూ ఉన్నారు. నేను ఒప్పుకోను, అనివార్యమైన రాజీనామా అది. ఓకే, నైతిక బాధ్యత రాజీనామా చేసేవాళ్ళు కాదు, కరెక్ట్, అనివార్యం. పొలిటికల్ కంపల్షన్ తో రాజీనామా చేసినారు. ఎందుకంటే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రాజీనామా చేయాల. నేను తిరుపతిలో ఉంటాను కదా, ఒక మిత్రుడు, ఒక జర్నలిస్ట్ మిత్రుడు, వాళ్ళ అమ్మాయి ఫస్ట్ టైం రాసిన నీట్ లో ర్యాంకు వాళ్ళు అంచనా వేశారు. మన రిజల్ట్స్ ముందే మన అంచనా వేస్తాం, పేపర్ ముందే తెలుసుకొని అంచనా వేస్తాం, మనకు మంచి సీట్ వస్తుందని అంచనాకు వచ్చారు. ఇప్పుడు రెండోసారి రాసినప్పుడు ఆ అమ్మాయికి సీట్ రాదు. అంటే మారిపోయింది పరిస్థితి. అమ్మాయి 17 ఏళ్ళే కదా, అమ్మాయి అంటున్న మాట ఏంటంటే తెలుసా, అంకుల్ ఈసారి నరేంద్ర మోడీ ఓడిపోవాలంటుంది. అంటే చేంజ్, ఎక్కడ కోరుకుంటున్నారు అంటే అసహనం. మార్పు కూడా, దీని మార్పు అంటే ఒక రకంగా ఉంటుంది నారాధన, ఇది అసహనం, అసహ్యం, తిరుగుబాటు. మార్పు అనేది ఏదైనా మార్చుకుంటే మార్చిపోతారు. ఇది ఒక ఏహభావానికి వచ్చేసినారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు, మేము నియంతృత్వ భావజాలాలని సహించలేని తత్వం. చిన్న అమ్మాయి మోడీని కోరుకోవడం ఏంటి? కాబట్టి ఇది గమనించింది బీజేపీ. ఇది దేశంలో యూత్ లో వచ్చినటువంటి ప్రెజర్లోనే అనివార్యమైన రాజీనామా తప్ప నైతిక రాజీనామా కాదు. కాబట్టి ఆ లెవెల్ సృష్టించగలిగినారు. దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహరించింది. అంటే నీట్ పరీక్షా పేపర్ లీక్ కావడము, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమించడం, యువత అంతా రోడ్లపైకి వచ్చేసి అసలు ఢిల్లీలో అసలు అతలాకుతలం చేయడము, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయడం తీసుకురావడం ఒక ఎత్తు అయితే, బీహార్ లో ముఖ్యమంత్రి మార్పు అనేది అంటే నితీష్ కుమార్ ని కేంద్రానికి తీసుకెళ్లి రాజ్యసభ స్థానం ఇచ్చేసి ఇక్కడ సామ్రాట్ చౌదరిని, అతి పిన్న వయసులో సామ్రాట్ చౌదరిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టడం కూడా బీహార్ లో ఈ రిజల్ట్ తలకిందులు కావడానికి ఒక కారణంగా అనుకోవచ్చంటారా? ఇప్పుడు నితీష్ మన ప్రశాంత్ కిషోర్ అన్న మాట చాలా కీలకం. నా ఎన్నికల ఫలితం యొక్క సెన్స్ ని బీజేపీ ఇప్పటికే గుర్తించుంటుందని అనుకుంటున్నాను అన్నాడు. ఓకే, దాని యొక్క అంటే చాలా దాంట్లో మంచి ఆన్సర్ ఉంది. ఏంటంటే నేను అసహ్యం ఎందుకు వస్తా ఉంది అంటే ప్రజల్లో నా ఇష్టం అంతే కదా కనపడింది. మీరు నితీష్ కుమార్ ని ముందు పెట్టి ఎలక్షన్ పోయినారు, మాకు గెలిచిపోయినాం, ఇంకా మా ఇష్టం, మేము ఎవరినైనా పెట్టుకుంటాం. దీన్నే అసహించుకుంటాను సమాజం. అంటే పవర్ చేతిలో ఉంటే ఇష్టారాజ్యంగా బిహేవ్ చేసే సిస్టమ్ ఉంది కదా, దీన్ని వ్యతిరేకిస్తున్నారు సమాజం. అంటే మాకు అధికారం వచ్చింది, 5 ఏళ్ళు మా ఇష్టం వచ్చిన ముఖ్యమంత్రి పెట్టుకుంటాం, మా ఇష్టం వచ్చిన మార్పులు చేసుకుంటాం అనే దాన్ని సమాజం ఒప్పుకోవట్లేదు. అది రిజల్ట్స్ ఒక రకంగా. ఎందుకంటే మీ ఇష్టమా ముఖ్యమంత్రి, ఆయన సామ్రాట్ అని ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీరు చెప్పినారా? చెప్పలేదు కదా. నితీష్ కుమార్ కి మంచో చెడ్డో గౌరవం ఉంది, ఆయన ముఖ్యమంత్రి పెట్టారు, మాకు అధికారం ఉంది కాబట్టి ఆయన పంపించేస్తాం, ఈయన గెలిపిస్తాం, ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తు అంతా మీ ఇష్టమే, ప్రజల మనోభావాలతో పని లేదు, అంతే కదా. నితీష్ కుమార్ ఏం కోరుకున్నాడు? ఇంకా చాలా ఏళ్ళు పరిపాలించు, నా కొడుకు ఒక రాజకీయ భవిష్యత్తు వచ్చేస్తుందని ఉప ముఖ్యమంత్రి ఏదో చేసినాడు. అంటే మీ ఇష్టం, మీ 2 కుటుంబాలు అనుకుంటే ఏమైనా చేయొచ్చు. దీన్ని సమాజం అసహించుకుంది. దాని ఫలితం ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లో కనపడింది. అంటే ఎలక్షన్స్ ముందు కూడా ప్రశాంత్ కిషోర్ అక్కడ పోలీసుకి ఈసీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే పాట్నా పోలీసులు దాదాపు వారి యొక్క అభ్యర్థులను కావచ్చు, నాయకులు 54 మందిని అక్రమంగా నిర్బంధించారు, తమ పార్టీని అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది ఆ బీజేపీ అంటూ కూడా అప్పటి ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఆ రోజు అంత ఇబ్బంది పెట్టినా కూడా ఆ ఇబ్బందులంతా ఎదుర్కొని వచ్చి ఈ రోజు బంకీపూర్ లో 19,324 ఓట్లతో మెజార్టీతో గెలిచారు ఆయన. అంటే ప్రశాంత్ కిషోర్ కి అంటే మనకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిజల్ట్ తుది ఫలితాల ప్రకారం చూస్తే 63,203 ఓట్లు రాగా, ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 44,250 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ రేఖా గుప్తా 2019లో పోటాపోటీగా బరిలో ఉన్న ఆమె ఇప్పుడు కేవలం 14,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆమె. అంటే ఇక్కడ తీసుకుంటే మనకు దాదాపు 19,324 ఓట్ల తేడాతో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం జరిగింది. అంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఫిర్యాదు చేసిన ప్రశాంత్ కిషోర్ ఈ రోజు ఒక్క ఉదుటిన ఇలా ఒక ఉప్పెన్లో ఎగిసి వచ్చాడనమాట. దీనికి కేవలము అంటే జంజీ అక్కడి యువత ఏమైనా మార్పు కోరుకుందా, ప్రశాంత్ కిషోర్ యొక్క నాయకత్వాన్ని ఏమైనా కోరుకుంటుందా అంటే ఏమంటారు? ఇక్కడ యువత జంజీ అంటే యువత అంటే 25-35 వయసునే చూడాల్సిన అవసరం లేదు.
అంటే నాకు తెలిసి జంజి అంటే 2007 నుంచి 2013 వరకు జన్మించిన వారిని మాత్రం జంజి అంటారు. ఇది సబ్జెక్ట్ కరెక్ట్. 2007 నుంచి 2013 వరకు టెక్నికల్ గా సాంకేతికత కాదు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు యువకుడు అంటే ఎవడు 60 ఏళ్ళు కూడా యువకుడు ఆలోచన వాళ్ళు కూడా అసహించుకున్నారు ఈ సమాజాన్ని. అన్ని అంటే బేజర్ గా ఈ వయసు వాళ్ళు. రెండోది కొంచెం వయసు అయిన వాళ్ళు కూడా బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ఏంది సిస్టమ్ పోవాలంటారు. వాళ్ళు కూడా యూత్ లాగానే ఆలోచించే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కలిపే జడ్జిగా మనం చూడాలి. మొదటి అంశం. రెండో అంశం ఇక్కడ ఆయన ఏజెంట్లు పెట్టుకున్నా నాకు తెలియదు. మీరు తమిళనాడులో మన స్టాలిన్ గారు ఓడిపోయారు. అక్కడ దాదాపు 90% పోలింగ్ బూతుల్లో విజయ అభ్యర్థికి ఏజెంట్ లేరు. ఏజెంట్ అంతా పెట్టుకున్న ప్రత్యర్థికి ఓటే ఇలా ఈయన వేసినారు. విజయ్ అభ్యర్థికి ఏజెంట్ ఆయన కూడా ఊహించడు. నేను స్టాలిన్ పని కాదు ఆయన కూడా ఊహించుంటాడా. కానీ పాయింట్ ఏంటంటే ఈ ఏజెంట్లు పెట్టమైన గెలిచినారంటే అర్థం ప్రజల్లో తిరుగుబాటు వస్తే అధికార దుర్వినియోగం చేయలేరు. ఒకవేళ మ్యాల్ ప్రాక్టీస్ చేసేస్తాం, పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకుంటాం, దర్పాన్ని ప్రదర్శిస్తాం అంటే చేయలేరని స్టాలిన్ ఎన్నికల్లో రుజువు అయింది. కాబట్టి ఇక్కడ పార్టీలు గమనించాల్సిన స్వల్ప తేడా ఉంటే ఇట్లాంటి మ్యానిపులేషన్స్ సెట్ అవుతుందేమో కానీ ఒక ఎమోషనల్ గా మార్పు వచ్చేస్తే ఈ బౌలింగ్ ఏజెంట్లు ఏవిలు అన్ని కలిపి కొట్టేస్తారనడానికి ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ తోడవుతుంది. బంకీపూర్ అంటే బీహార్ బంకీపూర్ ఫలితాన్ని మనము అంటే దీన్ని బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి యొక్క వైఫల్యం అనుకోవచ్చా, లేదంటే బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి యొక్క వైఫల్యంగా చూడొచ్చు అంటారా? ఎన్డీఏ కూటమి సామ్రాట్ తీసుకొచ్చిన పద్ధతి ప్రజల మనోభావాలకి ఏమాత్రం లెక్క లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని అధిష్టాన వర్గాలకి తిరుగుబాటు. సామ్రాట్ అనేది పర్సన్ అంటే మా ఇష్టం ఎవరినైనా పెట్టుకుంటాం, 5 ఏళ్ళు మీ పని ఏంటంటే ఓటేయడం, ఇంకా మా పని ఇష్టం అంటారు కదా. ఆ ఇష్టాన్ని వ్యతిరేకించారు తప్ప సామ్రాట్ అనే వ్యక్తి సింపుల్ లాజిక్ ఉండొచ్చు, ఆయన సాధారణ వ్యక్తిగానే చూడాలి. ఓకే. ఇక పురుషోత్తం రెడ్డి గారు ఇక్కడ తీసుకుంటే మధ్యప్రదేశ్ ఇక్కడ కూడా బీజేపీ పాలిత రాష్ట్రం ఇది. ఇక్కడ కూడా బీజేపీనే అధికారం ఉంది. మోహన్ యాదవ్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ బీజేపీ అభ్యర్థి. ఇక్కడ తీసుకుంటే దతియా నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గణేష్ అంటే గతంలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర భారతి గెలిచి ఉన్నారు. అది 2015లోనే ఎప్పుడు ఒక బ్యాంకు ఇష్యూలో ఆయన ఒక కేసు విషయంలో ఇరుక్కున్నారు, బ్యాంకు మోసం చేసిన ఇష్యూలో. దీంతో 2023లో ఆయనని బర్తరఫ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి ఆయనకి 3 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది కదా. దాంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఈ ఎన్నిక సంబంధించి జూలై 30 జరిగిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనశ్యామ్ సింగ్, బీజేపీ నుంచి ఆశుతోష్ తివారీ ఇక్కడ పోటీ చేశారు. అయితే ఇక్కడ అప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండింది కదా రాజేంద్ర భారతి గారు. ఆయన స్థానంలో వాళ్ళు ఆ స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు. అయినప్పటికీ ఉప ఎన్నిక ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అయినా కూడా అధికార పార్టీకి అనుకూలంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో ఎలా చూడొచ్చు అంటారు? ఈ రాజకీయ ఫలితాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలుకి ఘనశ్యామ్ సింగ్ యొక్క విజయాన్ని ఎలా చూడొచ్చు? ఓవరాల్ గా గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్, బీహార్ మూడిట్లో బీజేపీకి ప్రతికూలత ప్రారంభమైంది అనేది ఒక జనరల్ సెన్స్. కానీ గుజరాత్ లో గెలిచింది, గుజరాత్ లో మెజారిటీ భారీగా పడిపోయింది. మెజారిటీ పడిపోయింది. అది చిన్న చేంజే కదా. కరెక్ట్. పెద్ద ఉప ఎన్నికలే కదా ఇవి. రెండు అంటే చేంజ్ అండి. ప్రతికూలత బీజేపీ పని అయిపోయిందని నేను అనట్లా, బీజేపీకి ప్రతికూలత ప్రారంభమైంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే బీజేపీకి వ్యతిరేక పవనాలు స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చు కదా అప్పటి నుంచే మనము. అది తక్షణ కారణం ఎప్పుడో ఉన్నాయి. అది ఆ రోజు రిజల్ట్స్ అంతే. అంటే ఒక రోజులో మార్పు రాదు కదా. చాలా రోజుల నుంచి కోపం ఉంది. బీజేపీని నిలబెట్టి అటాక్ చేయగలిగినోడు దొరికాడు ఆ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో. ఆ రకమైన పోరాటాలు ఇప్పుడున్న పార్టీలు చేయలేకపోయినాయి. బీజేపీని ఆ రకంగా నడివీధిలో నిలబెట్టే పని వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయలేకపోయినాయి. కాబట్టి మేబీ వాళ్ళు ఇన్ని రోజులు దానికి కనపడలేదు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కాదు, చాలా రోజుల నుంచి అంతర్లీనంగా దాగి ఉన్న కోపం వేస్తున్న ఒక దారిగా బయట రావడానికి అనేక ఉదాహరణలు. కాక్రోచ్ జనతా పార్టీ రావడం, జంజీ ఆలోచనలు, తమిళనాడులో గెలవడం అని చూసినప్పుడు నమ్మకం కలగాలి కదా. ఫైట్ చేసేవాడు కూడా మనం కొట్టగలవని ఆ నమ్మకం కలిగింది. రెండవది మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం గొప్ప విషయంతో పాటు బీజేపీ ఉప ఎన్నికలు అనుకుంటే కొట్టేసి ఉండొచ్చు. భిన్నంగా జరిగిందంటే ఖచ్చితంగా బీజేపీకి ప్రతికూలత, కాంగ్రెస్ పార్టీకి దాని ప్రతిఫలం. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వాళ్ళని ఎవరన్నా మెడ మీద వేసుకుంటే ఆడ కాంగ్రెస్ మళ్ళీ 3వ ప్లేస్కి వెళ్ళిపోతా ఉంది. మన బీహార్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో 1-1 కదా, వాళ్ళకి వీళ్ళకి పోటీ.
కాక్రోచ్ జనతా పార్టీ లాంటి కొత్త సిస్టమ్ రావడం, లేదా వాళ్ళు నమ్మకం కలిగించాలి. ఎవరంటే వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీని పోటీ చేస్తే ఏది కానీ ఒక పర్సనాలిటీ విజయ్, ప్రశాంత్ కిషోర్ లాంటి పర్సనాలిటీ వస్తే ఇద్దరు కూడా కొట్టేదానికి జనంగా సిద్ధంగా ఉన్నారని కూడా ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలి. ఓకే, అంటే తమిళనాడు ఫలితం తర్వాత బొద్దింకల పార్టీ తెర మీదకి వచ్చిన తర్వాత మార్పు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. తమిళనాడు ఎన్నికల తర్వాతనే కదా బొద్దింకల పార్టీ తెర మీదకి వచ్చింది. మార్పు ఫలితం కనపడతా ఉంది. అంటే ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ పదే బొద్దింకలు అంటున్నారు కాబట్టి చాలా మంది చాలా చీపుకు చూశారు. కానీ బొద్దింకలు ఇవి సామాన్యమైన బొద్దింకలు కావు, తల రాతలు మార్చే బొద్దింకలను నిరూపించారనమాట కాక్రోచ్ జనతా పార్టీ యూత్ అంతా కూడా. యువకులు ఆ రోజు కూడా చర్చలకు వెళ్ళినప్పుడు ఈ నీటు పేపర్ లీకేజ్ లో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని డిమాండ్ తో వాళ్ళు రోడ్లపైకి ఎక్కి చర్చలు, ఇద్దరు చిన్న కుర్రాళ్ళు అండి, అసలు ఐఐటి కుర్రాళ్ళు అంట, ఇద్దరు చిన్న కుర్రాళ్ళు అత్యంత మహారథులతో కూర్చొని డిబేట్ చేస్తున్నారు, చర్చిస్తున్నారు. చూస్తే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ కుర్రాళ్ళ యొక్క డిమాండ్స్ కి తలొగ్గి కేంద్రము ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించగలిగింది. అంటే ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ తెర మీదకి రావడము, టీవీకే విజయ్ మార్పుతో దేశం మొత్తం కూడా ఒక మార్పు అనేది స్టార్ట్ అయినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కదా? ఇక్కడ బేసిక్ గా నాకు 2 పాయింట్లు ఏం కనిపిస్తాయంటే, కాక్రోచ్ జనతా చుట్టూ నడిచిన యూత్ లో వీళ్ళు పెద్ద కోరికలు లేవు. అంటే మాకు అది చేయాలి, ఇది చేయాలి, సమూల మార్పు కోరుకున్నారు. అంటే చేంజ్, అంటే వాళ్ళకి మాకు పోలవరం కట్టేయండి, రాజధాని నిర్మించేయండి, స్కాలర్షిప్లు ఏంటి, ఇట్లా చూడట్లా. ఒక చేంజ్, ఒక పాలసీ పరమైన చేంజ్ కోరుకోవడం అనేది కనపడతా ఉంది. దీంట్లో కులాలు, మతాలు, ప్రాంతాలు పక్కన పెట్టేసినారు, ఎన్మాస్గా కదులుతున్నారు. ఇది ఒక మంచి దేశానికి. ప్రతి ఒక్కరు కులం చుట్టూ, పార్టీల చుట్టూ తిరుగుతున్న ఒక వర్తమాన సమాజంలో కులాలు లేదు, మతాలు లేదు, మేము ఒక ఇష్యూ మీద నడుస్తున్నాం అంటున్నాడు. అది చాలా గొప్ప విషయం. రెండోది, ఇది ఒక ఎమోషనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎవరు మాట వినే పరిస్థితి లేదు. అంటే రాజకీయ పార్టీలకు ఇది పెద్ద హెచ్చరిక. అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ కేవలం ఏదో బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ కూడా హెచ్చరిక. కాంగ్రెస్ కు బీహార్ ఒక హెచ్చరిక, జంజీ పేరుతో ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది నీటికి వ్యతిరేకంగా అలాంటి ఉద్యమం? వాళ్ళు చేసిన తర్వాత రాహుల్ గాంధీ పోగలిగినాడు. అంటే బహుశా రాహుల్ గాంధీ పిలిపించుంటే ఎల్లుండేవాళ్ళు కాదేమో అంతమంది జనం. అంటే అంత పెద్దవాడు. అంటే ఆ పాయింట్ ప్రజెంట్ రాజకీయ పార్టీ బీహార్ అంటే బీహార్ రాష్ట్రం బంకీపూర్ ఓటమితో నిన్నటి నుంచి ఒక కామెంట్ వస్తుంది, ఒక ట్రోల్ అవుతుందంట. మన్ కీ బాత్ వినకపోవడం వల్లే బంకీపూర్ లో ఓటర్లలో మార్పు వచ్చింది. ఆ మన్ కీ బాత్ ను వినలేదు ఆ ఓటర్లు, కాబట్టి మార్పు కోరుకున్నారు. అందుకే బంకీపూర్ లో ఓటమి తప్పలేదు బీజేపీకి అంటున్నారు అనమాట. దీన్ని ఎలా చూడొచ్చు? 100% బీజేపీ యాటిట్యూడ్ అంగీకరించే పరిస్థితులు లేరు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రాల పైన కానీ వాళ్ళ వివిధ ఏజెన్సీలు, సిబిఐ కావచ్చు, బిహేవియర్ అన్ని ఒకరోజు ఈ రోజు అన్ని కూడే కాబట్టి అన్ని కలిపి ఒక రోజు వచ్చాయి. ఆ కాక్రోచ్ జనతా పార్టీ బలపం కట్టి వాళ్ళు చేసినంత అభిజిత్ అనేది ఆయన ఏమైనా సృష్టించాడు, లేదా ఆర్గనైజ్ చేసినాడా? ఆ భావజాలానికి రిప్రజెంట్ ఉంచాడు, కొట్టొచ్చు అని నిరూపించినాడు. దాంతో వీళ్ళకి ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇందులో విజయ్ గెలిచినాడు. ఇట్లా వరుసగా 1-2-1 రావడంతో ఇప్పుడు బీహార్, రేపు అన్ని రాష్ట్రాలు ఉంటాయి. అధికార పార్టీ ఒక రకమైన లెసన్ తీసుకోవాలి, ప్రతిపక్షం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిస్టమ్ లో మార్పులు చేసుకోకపోతే ఇల్లు గడ కొట్టేసి ఇంకో కొత్త. ఖచ్చితంగా అసలు ఎంత దుర్మార్గం అండి. ఒక న్యాయమైన డిమాండ్ తో వాళ్ళు యువతంతా రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే వాళ్ళని ఏదో ఉగ్రవాదుల్లాగానో తీవ్రవాదుల్లాగానో చూసి వాళ్ళ మీద తుపాకులు ఎక్కువ పెట్టడము, లాఠీ చార్జులు చేయడము, రబ్బర్ బుల్లెట్లతో వాళ్ళని కాల్చడము, ఎంత హింసలు చేశారండి. వాళ్ళకు మద్దతుగా వచ్చిన రాహుల్ గాంధీని ఎలా ఈడ్చుకెళ్లారో చూశారు కదా. అసలుకి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంతటి నాయకుడు, కాబోయే ప్రధాని అంటున్నారు, ఈడ్చుకెళ్లారు. ముక్కులోంచి రక్తం రావడం కూడా మనం అందరూ కళ్ళారా చూశామన్నమాట. ఎంత పాశవికంగా వ్యవహరించారు కదా కేంద్రంలో అసలుకి ఎన్డీఏ కూటమి. దానికంతా తగ్గ ఫలితమే కదా ఇదంతా కూడా. అందరూ కూడా కళ్ళు తెరిచారు అనుకోవచ్చు కదా దీంతో. దీనికి కొనసాగి పరాకాష్ట కూడా చూడండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నాకు చూసే ఓపిక లేదన్నారు. పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వస్తే అది చిన్న మాట కావచ్చు. అవునవును. నెక్స్ట్ మాజీ చీఫ్ జస్టిస్ అన్నాడు ఒక మాట, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ సామాన్యుడి హక్కు. దాన్ని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత న్యాయ వ్యవస్థ ప్రజలకు దగ్గరగా ఉన్నట్టు ఉంటుందని ఒక సుప్రీంకోర్టు మాజీ సీజే చెప్పిన మాట. ప్రజెంట్ సీజే ఏమంటారు, మీకు కొట్టిపారేయండి, కానీ నాకు చూసే ఓపిక లేదనడం అంటే అంత పెద్ద ఉద్యమం నడుస్తా ఉంటే ఇవి రిఫ్లెక్షన్, అంటే అసహనం. దీన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఒకటండి, బంకీపూర్ లో జరిగిన బీహార్ బంకీపూర్ లో తీసుకుంటే మనము 2020తో తీసుకుంటే
దాదాపు 34.24% మాత్రం ఓటింగ్ నమోదైంది అంటున్నారు అనమాట. అది 2020లో 41.45%. అంటే దాదాపు 7% ఓటింగ్ తగ్గిపోయింది. అంటే ఓటర్లు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించడానికి ఇంట్రెస్ట్ లేదనా, ఈ నిరుత్సాహత ఇదంతా కూడా ఎందుకు, వాళ్ళకి ఆవేదన ఇదంతా ఎందుకు, అసలు ఎన్నికల్లో పాల్గొనకపోవడము, ఓటింగ్ శాతం తగ్గిపోవడంతో ప్రశాంత్ కిషోర్ గెలవడము, అసలు ఏం జరుగుతుంది అంటారు? అంటే ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి, దేశవ్యాప్తంగా ఓటర్లో నిర్లిప్తత వస్తా ఉంది. దానికి రీజన్ ఏంటంటే రెండు మీద కోపం, ఈయన మీద కోపం వస్తే ఆయనకి వేయాలి, ఆయన మీద కోపం వస్తేనే ఒక నిర్లిప్తత ఒకటి కనిపిస్తా ఉంది. రెండో అంశం ఏంటంటే ఎందుకు తగ్గిపోయిన వాళ్ళు నిరాశతో తగ్గిపోయిండొచ్చు, కానీ కొత్త సమాజం ఏదైతే జెన్జీ అంటున్నామో వాళ్ళు కసిగా ఓట్లేస్తారు, వాళ్ళు ముందుకు వచ్చి ఓట్లేస్తారు. కాబట్టి తగ్గిపోయిన వాళ్ళు ఒక సమస్య, కొత్తగా వచ్చిన ఓటర్లు ఎట్లయినా మనం మార్పును కోరుకుంటున్నాం కాబట్టి ఓటింగ్ వేయాలనే తత్వం యూత్ కదా. కాబట్టి వీళ్ళు పెరగడం అనేది పార్టీలకు వచ్చే హెచ్చరిక, ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక హేతుబద్ధమైన రిజల్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి నిర్లిప్తత కారణం, రెండు అధికార పార్టీ మీద ప్రతిపక్షం మీద విశ్వాసం లేకపోవడం, వీటి కారణంగా కొంత ఓటింగ్ తగ్గుండొచ్చు. జెన్జీ ఓటర్లు మాత్రం బాగా కాన్సెప్ట్ గా ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఈ ఓటములతో మధ్యప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లో ఓటములతో ఆ ఎన్డీఏ కూటమి కళ్ళు తెరుచుకుంటే, లేదంటే ఈ బాధ్యతలు అంటే బీహార్ ముఖ్యమంత్రి సామ్రాజ్ చౌదరి పైననో, అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పైన నెట్టేసి వాళ్ళకైనా క్లాసులు బీకే అవకాశం ఉంటుందా? తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏం చేస్తారో చూడాలి, కానీ అభిజిత్ చుట్టూ తిరగకుండా యువత చుట్టూ తిరిగితే బీజేపీ బాగుపడుతుంది. ఇంకొక అవమానం ఏంటంటే నాయకత్వం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్లస్ గత ఎన్నికల్లో ఎక్కడైతే బంకీపూర్ నుంచి పోటీ చేసి 50,000 పైచీలకు మెజార్టీతో గెలిచిన ప్రాంతాన్ని, 50,000 పైచీలకు మెజార్టీతో గెలిచిన ప్రాంతాన్ని చేతిలో 19,000 మెజార్టీతో ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. అంటే ఎంత అసహనం వచ్చిందండి బీజేపీ మీద, అసలు ఎన్డీఏ కూటమి మీద. ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఏం చూడాలి, వాళ్ళని అభిజిత్ని చూడకుండా వెనకాల కాక్రోచ్ వెనకాల తిరుగుతున్న జనాన్ని చూస్తుంటే ఈ సమస్య వచ్చి ఉండదు. వాళ్ళు అభిజిత్ని చూసినారు, అతని వెనకాల ఎవరు ఉన్నారు, అతని వెనకాల కుట్రలు ఉన్నాయి, ఇది ఆపేయాలి. అభిజిత్ కాబట్టి ఇంకొకరు వస్తారు. కాబట్టి వాళ్ళు చూడాల్సింది అభిజిత్ వెనకాల వస్తుంది జనం యొక్క ఆకాంక్షలు చూడాలి. చూస్తుంటే బీహార్ లో ఫలితం వచ్చి ఉంటుంది. అంటే అభిజిత్ చుడితే అభిజిత్ చుట్టూ తిరుక్కుంటా ఉంటారు. కాబట్టి బీజేపీ వాళ్ళు అభిజిత్ చుట్టూ ఆపేసి, పోరాడే వాళ్ళ చుట్టూ ఆపేసి, పోరాడే వాళ్ళ వెనకాల జనం కానీ చూసుకోగలిగితే చూడాలి, వాళ్ళ ఆకాంక్షల్ని రిఫ్లెక్ట్ చేసుకోవాలి, సమూల మార్పులు బీజేపీలో చేసుకోవాలి. చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా 29 ఎన్నికల్లో ఇంటికి పోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, ఇక్కడ ఒక్కటి స్ట్రైట్ గా చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు, ఢిల్లీలో అంటే నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ యువత అంతా రోడ్డుకి ఎలా చేశారు, ఒక ఉద్యమం అంటే ఎలా ఉందంటే వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీతో పాటు ఏపీ రాజకీయ పార్టీలు తప్పితే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా రాజకీయ పార్టీలు కథన రంగంలోకి దూకాయన్నమాట. ఢిల్లీకి పొలోమని వెళ్లిపోయి వాళ్ళకి మద్దతుగా నిలిచి ఆందోళన పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాలలో కూడా ఆందోళనలు పెద్ద ఎత్తున చేశారు. దీంతోనే బీజేపీ దిగి వచ్చేయిందనమాట. అయితే ఏపీలో మాత్రము బీజేపీ ఎలా ముందు పోదు, అధికార కూటమి కావచ్చు, ప్రతిపక్ష వైసీపీ కావచ్చు, అసలు రోడ్డు మీదకి రాలేదు, ఢిల్లీకి వెళ్ళి మద్దతు ప్రకటించలేదు. ఎందుకు ఇలా చేశాయంటారు? మీకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పాపులర్ డైలాగ్ ఉంది కదా, ఎవరు గెలిచినా 25 బీజేపీది అన్నాడు కదా. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ ఎంపీలు గెలిచినా 25 బీజేపీదే అన్నాడు. కాబట్టి ఆ భావజాలం మనకు ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తటపటాయిస్తా ఉంది. ఆ రోజు పోరాటంలో పాల్గొనకుండా తటపటాయించింది. అట్ ద సేమ్ టైం గుర్తించి ఆ పదాలు వాడుతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు పెట్రోల్ ధరలు ఉన్నాయి, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ధర్నా చేసింది. ప్లస్ నీట్ పరీక్షల్లో పోరాటంలో పాల్గొనలేదు, కానీ నీట్ తరహా ఉద్యమాలు, కాక్రోచ్ తరహా ఉద్యమాలు డిఎస్సి ముందుకు తీసుకొచ్చింది. అంటే అర్థం ఏంటి, ఒకవైపు బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగా ఉందన్న మెసేజ్ అనేది ఆ పార్టీకి నష్టం. దాని నుంచి అది బయటపడాలి. బయటపడకపోతే బీజేపీ మీద కోపం ఏదైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఇంకో రూపంలో వస్తుందో, అది ఏదైనా కొత్త శక్తి వస్తే వైసీపీ చాలా నష్టపోతుంది. అంటే ఇప్పుడు యువత మార్పు కోరుకుంటుంది అనేది మనకు స్పష్టమవుతుంది కదా. అంటే రానున్న 2029 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా అంటే పాత ముఖాలనే కాకోకుండా కొత్త ముఖాలతో వస్తే బాగుంటుందంటారా, లేదంటే అవే ముఖాలతో వస్తేనా, లేదంటే కొత్త పార్టీ ఏదైనా వస్తే ఫలితం?
అంటే మూడు కోణాలు చూడాలి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం, ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన, జగన్మోహన్ రెడ్డి గారు, మూడు పార్టీల మీద ఎలాంటి ప్రభావం పడుతుందని మనం సున్నితంగా పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా బీజేపీతో ఉంది కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఈ సెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రెండు మిస్టేక్లు చేస్తున్నారు. ఈ యూత్ ఏం కోరుకుంటున్నారు? లీడర్ని కోరుకుంటున్నారు, హీరోని కోరుకుంటున్నారు. ఆయన నువ్వు హీరోగా ఉండేవా బాబు అంటే నేను విజయ్ లాగా ఉండలేను అంటున్నాను. అంటే ఆకాంక్షలు రిఫ్లెక్ట్ చేయట్లేదు. రెండోది పెద్ద తప్పు ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ వైఫై లాగా ఉండేది యూత్, ఆయనకి యూతే బలం. కానీ ప్రధానమంత్రి మెప్పు కోసం ఏదో వాళ్ళు తిడుతున్నాడు, ఈ కాక్రోచ్ జనతా పార్టీని వాళ్ళు విమర్శిస్తున్నాడు. అది ఆయనకి చాలా ప్రమాదం, ఆయన పునాదులు దెబ్బతింటాయి. మూడో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జన్జీ ఓటర్లు గాని కొత్త తరం ఏం కోరుకుంటుందంటే సమూల మార్పులు, సంచలన నిర్ణయాలు, సమూల ప్రక్షాళన కావాలని కోరుకుంటాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ దీనికి బాగా సూట్ అయినా దానికి తగినట్టుగా ఆయన పార్టీని ఇంటర్ప్రిటేషన్ చేసుకోకపోతే, ఇన్కార్పొరేట్ చేసుకోకపోతే ఆయన కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఏంటంటే అపోజిషన్ లో ఉన్నాడు, ఒక 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా, యంగ్, సమూల మార్పులు అనుకుంటే ఏమైనా చేస్తారు, అదొక మంచి పేరు ఉంది, అది పాజిటివ్ నెగిటివ్. ఆ సెక్షన్ అడ్రస్ చేస్తుంది, బట్ ఆ సెక్షన్ కోరుకునే పార్టీలో చేయాలి. ఇప్పుడు జన్జీ, ఇప్పుడు జగన్మోహన్ గారి ప్రతి పిలుపులో ఆ కాక్రోచ్ తరహా పోరాటాలు, జన్జీ తరహా ఆకాంక్షల గురించి మాట్లాడుతున్నారు. దానికి అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌల్డ్ కావాలి. మీరు క్వశ్చన్ లో అడిగారు, ఏమడిగారు? ఈ సమాజం, ఈ ఓటర్లు ఈ కరుడుగట్టిన రాజకీయ నాయకుల్ని, ఈ ముదిరిపోయిన రాజకీయ నాయకుల్ని, నియంతృత్వంగా భావించే రాజకీయ నాయకుల్ని సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. అంతే. మీరు ఎక్స్వైజెడ్ ఎవరైనా పెట్టుకోండి, మీ పార్టీ ఇష్టం, కానీ ఈ ఆకాంక్షలకి ప్రతిబింబించే విధంగా మీ నడక ఉండాలి, మీ పార్టీ లీడర్షిప్ ఉండాలి. నేను నాగరాజు ఒక కీలకమైన అబ్జర్వేషన్ ఏం చెప్తానంటే, మీరు జర్నలిస్ట్ గా మీరు 10-15 ఏళ్ల క్రితం వెనక్కబోండి, ధర్నాలన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ జరుగుతాయి, ఆర్డీఓ ఆఫీస్ కాడ జరుగుతాయి, కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు, కోరికలు. ఇప్పుడు అంతా ఎమ్మెల్యే ఇంటి కాడ ఉన్నాయి. దీనికి సమాజం ఒప్పుకోవట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నావు అంటే ఎంఆర్ఓ ఎమ్మెల్యే చెప్పకుండా ఎంఆర్ఓ ఆఫీస్ పనిచేయదు. ఎంఆర్ఓ 2 సెంట్ల భూమి నుంచి పైన. ప్రస్తుతము ఆ ఏపీలో తీసుకుంటే అన్ని రాజకీయ పార్టీలో కొంతమంది నాయకుల వ్యవహార శైలి చాలా జిగుప్సాకరంగా ఉంటుంది అన్నమాట. అసలు రాజకీయాలకు అసలు పనికొస్తారా, అసలు రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళ అవసరమా అనే పరిస్థితి ఉందన్నమాట. అలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఇప్పుడున్న యువత వారిని ఆహ్వానిస్తుందా, వాళ్ళకి మద్దతుగా నిలబడుతుందంటారా? ఖచ్చితంగా సమూల ప్రక్షాళన పార్టీ నడకలో, పోరాటాల్లో ఉండాలి. మరియు ఎవరిని చూసి ఓటేస్తారు? మన మొహం చూసే కదా. అటు ఎమ్మెల్యే, జిల్లా నాయకులు, మంత్రులు, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ముఖాలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అంటే ముఖం మార్చడం కాదు, క్యారెక్టర్ మార్చాలి. అంటే పాయింట్ ఏంటంటే రాజు సామంత రాజు, ఇంతే కదా సిస్టమ్. కరెక్ట్. ఆయన రాష్ట్రానికి రాజు, వీళ్ళు నియోజకవర్గానికి రాజు, సామంత రాజు. ఈ సిస్టమ్ సామంత రాజులు, ఈ తరహా సిస్టాన్ని యూత్ ఒప్పుకోవట్లేదు. దాన్ని నేను అదే ఎంఆర్ఓ ఆఫీస్ చెప్పాను కదా, ఎంఆర్ఓ ఆఫీస్ మీకు మాకు పెట్టింది మనం పోయి ఆడ తీసుకోవడానికే. ఇక్కడ ఎమ్మెల్యే ఇంటికాడికి పోయి ఆయన సిఫార్సు చేసుకుని అడిగి పోవాలి. దానివల్ల ఏముంది? కరప్షన్ విపరీతంగా పెరిగింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, గత 10 ఏళ్ళు అదే జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యేల యొక్క పెత్తనం, రోజువారీ వ్యవహార శైలి. నారదన్న ఇంకొక ఆందోళన కలుగుతుంది నాకు, రేపు నియోజకవర్గాలు పెరిగిపోతే ఇంకెంత తయారవుతుందని. కరెక్ట్. ఇది ఇంత పెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇట్టుంటే రేపు చూడటం లేదండి ఎవరు కూడా. ఎమ్మెల్యే ఎంత లావు సూట్ కేసు తెచ్చాడు, ఎంత లావు బ్యాగ్ తెచ్చాడనే చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎంత బరువు ఉంటే అంత క్యారెక్టర్ ఉన్నట్లుగా అనమాట. ఎంత సూట్ కేసు బరువు ఉందా, బ్యాగ్ బరువు ఉంటే వీడికి అంత క్యారెక్టర్ ఉంది ఇంకా అని చూస్తున్నారు తప్పితే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయట్లేదు. అదే కదా ఇప్పుడు జరుగుతుంది రాజకీయాల్లో. ఇది భవిష్యత్తులో అదే పునరావృతం అయితే ఎలా ఉంటుందంటారు? ఏపీలో 24లో పనిచేసిందని నేను చెప్పాను కదా, జన్జీ ఓటర్ పనిచేసింది. చాలా మందిని అబ్జర్వ్ అడిగాను. బట్ క్యాస్ట్ నేను రెడ్డి కాబట్టి నా కుటుంబ సభ్యులు, స్నేహితుల్ని అడిగితే ఎవరు కోటేశారా మీరంటే పవన్ కళ్యాణ్ చూసి కూటమికి వేసాము ఓటు అన్నారు. ఏంటి మీ బాధ అంటే మారుస్తా ఉన్నాడు కదా, మార్చుద్దాం అన్నాడు. ఇక్కడ క్యాస్ట్ కూడా పనిచేయలేదు. అంటే నారాదన్న 7.5 ఓటర్స్ మన ఎన్నికల్లో ఓట్లు వేసినారు. 25 నుంచి 30 లక్షల ఓట్లు, 90% కూటమి పడ్డాయి ఓట్లు. అంటే వాళ్ళు చేంజ్ వస్తే ఎట్లుంటారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి రేపు కూడా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, పవన్ కళ్యాణ్ గారు గాని తన వైఖరి మార్చుకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తత్వం, మీరు ఏదైతే మాటలు చెప్తున్నారో, జన్జీ తరహా ఉద్యమాలు,
కాక్రోచ్ తరహా పోరాటాలు అంటారు, అది మీ పోరాటాల్లో మీ నడకల్లోతో పాటు మీ లీడర్షిప్ లో కూడా మార్చుకుంటే ఆ ఎఫెక్ట్ మీకు వ్యతిరేకంగా పాజిటివ్ గా పడుతుంది. టీడీపీకి అవసరం లేదంటారా? టీడీపీకి మార్పు అవసరం లేదంటారా? టీడీపీ మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్టాగా మారాలి. అధికార యంత్రాంగంలో మార్పులు తీసుకురావాలి, మీ నడకే మార్చుకోవాలి. మారుస్తారో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంది ఈ రోజు కూడా. ఒకటి. రెండు, లీడర్షిప్ లో మార్పులు అంటే మీరు నాయకులు ఎవరిని పెడతారనేది మీ ఇష్టం, కానీ మార్చుకోకపోతే ఒక విశ్వాసం కలిగించినటువంటి వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లో రంగంలోకి వస్తే, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్ లాంటి పర్సనాలిటీ కానీ వస్తే ఖచ్చితంగా ఒక పెద్ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు అటువైపు వెళ్ళిపోతాయి. బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావన పేరుతో ప్రెస్ మీట్ ఎవరైతే వాళ్ళ అభిమానుల పేరుతో తిరుపతిలోనే పెట్టారు, ఇది ఒక చిన్న అలజడి. కానీ నేను అనుకుంటుంది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ప్రభావితం ప్రశాంత్ కిషోర్ ఎట్టయితే ఒక ఆల్టర్నేటివ్, ఒక పర్సనాలిటీ, ఒక విశ్వాసం, అందరికి తెలిసిన వ్యక్తి ఉండడం, జనాన్ని మొబిలైజ్ చేయగలగడం, ప్రభావితం చేయగలగడం, అట్లాంటి క్యారెక్టర్ కానీ సినిమా రంగం నుంచా ఇంకొక రంగం నుంచా ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు లేకపోతే ఇంకొకరు రాగలిగితే నిస్సందేహంగా ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అటువైపు వెళ్తారు. దాని ఫలితంగా ఎవరు కొంపన్న మునుగుతుంది, లేదా అంతను ముంచేసి విజయలాగానే వస్తారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక అవకాశం, ఈ పార్టీలు ఎట్లా మారుతాయి ఈ 3 ఏళ్లలో, ఎట్లా విశ్వాసాన్ని పెంపొందిస్తాయి అనే దాన్ని బట్టి కూడా వస్తాయి. అంతే, ఒక సంచలనం అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 రకాలు. ఒకటి వీళ్ళు మారినా సంచలనమే, మారకపోయినా సంచలనమే. రెండు ఏదో సంచలనం అయితే 29 ఎన్నికల్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు కూటమిలో కాపు కమ్మ ఎలా కలిసిపోయారో అదే విధంగా కాపు కమ్మ ఈక్వేషన్ లో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు జట్టుగా కలిసి వస్తే ఎలా ఉంటుందంటారు? బేసిక్ నేను ముందు చెప్పాను, 7.5% కొత్త ఓటర్లు అన్ని కులాలు ఉంటారు కదా. 90% పవన్ కళ్యాణ్ గారు చూసి ఓటు వేసారంటే ఈ కులం చూసి వేయలేదు కదా. కొత్త సెక్షన్ కులాన్ని చూడట్లేదు, అదొక పెద్ద డెవలప్మెంట్. మతాన్ని చూడట్లేదు, కోరికలు లేవు, మార్పు అంతే. కాబట్టి వీళ్ళకి కులాన్ని చూడరు. ప్రభావిత శక్తి, ఇతను నిలబడతాడా, ఇతను మనం లీడ్ చేస్తాడా, ఈ నమ్మకాన్ని కలిగిస్తే చాలు. కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగించే అందరికి తెలిసిన వ్యక్తి ఉండాలి. గతంలో ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ ఇట్లాంటి వ్యక్తులుగా ముందుకు వచ్చారు, నిలబడలేదు కారణాలు ఏమైనా. కానీ ఇక్కడ వాళ్ళంతా వ్యక్తులు, ఇక్కడ శక్తిగా మారే అవకాశం ఉంది. అంటే అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాపు సామాజిక వర్గము, జూనియర్ ఎన్టీఆర్ విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, కమ్మ సామాజిక వర్గము. ఇప్పుడు కూటమిలో కాపు కమ్మ ఎలా కలిసి ఉన్నాయో ఇక్కడ అలాగే అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాపు కమ్మ ఈక్వేషన్ లో ఇద్దరు కలిసి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆయన ఒక ప్రభావిత శక్తి, ఈయన ఒక ప్రభావిత, ఆయన కులాలు. ఖచ్చితంగా ఇలాంటి సెక్షన్ వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు మార్చుకోకుండా, వీళ్ళ పార్టీలు తమ నడకని ఏమీ మార్చుకోకుండా ఇట్లే ఉండి కానీ వాళ్ళిద్దరు వస్తే ఆల్టర్నేటివ్ అవుతారు. కానీ వీళ్ళు మార్చుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఎంత మారుతారు వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఎంత మారుతారు, జగన్ గారు ఎంత మార్చుకుంటారు పార్టీని, దాన్ని బట్టి కూడా వాళ్ళు రావడం రాకపోవడం సక్సెస్ ఫెయిల్యూర్ రేట్ ఆధారపడదు. ఓకే పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు మీరు మనం అనుకున్నట్లుగా చూద్దాం. అసలుకి అంటే జెన్జీ కావచ్చు, ప్రస్తుత యువత కావచ్చు, ప్రస్తుత ప్రజలు కావచ్చు, మార్పునైతే స్పష్టంగా కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం రాజకీయ పార్టీలలో మార్పు రాకపోతే మేము మారము అంటే వాళ్ళని మార్చడానికి జెన్జీ సిద్ధంగా ఉన్నది అని చెప్పడానికి మనకు దేశంలో 3 ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లో అటు కాంగ్రెస్ ఇటు ప్రశాంత్ కిషోర్ విజయాలే చక్కటి నిదర్శనంగా మనకు నిలుస్తున్నాయి. చూద్దాం అలా ఏపీలో మీరు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అటు వైసీపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, మార్పు లేక ప్రక్షాళనతో ముందుకు వెళతారా, లేదా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక మొండి పోకడలతోనే ముందుకు పోతారా అన్న విషయాన్ని కూడా మనము వేచి చూద్దాం. పురుషోత్తం రెడ్డి గారు, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.